హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఈరోజు అయితే ఓరియో బిస్కెట్లతో కేక్ అయితే చేసి చూపిస్తారండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అనమాట. చాలామందికి కేక్స్ చేయాలని ఉంటుంది కానీ ఎలా చేసుకోవాలో తెలియదు కదా. అలాంటప్పుడు పిండి తెచ్చుకోవాలి, మెజర్మెంట్ వేసుకోవాలి, ఎలాగా ఏంటి అనే వాళ్ళు అయితే చాలా సింపుల్గా ఇలా బిస్కెట్స్ అయితే చేసేయచ్చు అనమాట. ఓరియో బిస్కెటే కాదు, ఏ బిస్కెట్స్ అయినా చేసుకోవచ్చు. కాకపోతే దీంతో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది అనమాట. ముందుకైతే ఒక 2 బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఓపెన్ చేసి ఈ విధంగా వేసేసుకుంటున్నాను. ఇవైతే మేము స్మార్ట్ బజార్కి వెళ్ళినప్పుడు పెద్ద ప్యాకెట్లు అయితే తీసుకొచ్చామండి. అందులో ఒక 2 ప్యాకెట్లు అయితే నేను తీస్తాను అనమాట. క్రీమ్ బిస్కెట్స్ చూసారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఓరియో బిస్కెట్లు అయితే ఇంకా ఇష్టంగా తింటారు కదా. అయితే ఇవ్వగానే ముందు మధ్యలో ఉన్న క్రీమ్ అయితే తినేస్తుంటారు. చాలా మంది పిల్లలకి అది అలవాటు కదా. అంతెందుకు మా బుడ్డోడు కూడా అదే పని చేస్తాడనమాట. అయితే పిల్లలు అలా తినకుండా డైరెక్ట్గా బిస్కెట్తోనే తినాలి అనుకుంటే కనుక నేను ఒక టిప్ చెప్తానండి. ఏంటి అంటే బిస్కెట్స్ అనేవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత పిల్లలకి బిస్కెట్స్ ఇచ్చామంటే కనుక మీరు ఆ బిస్కెట్స్ ఆ క్రీమ్కి బాగా స్టిక్ అయిపోతాయి అనమాట. ఓపెన్ చేద్దామన్నా ఓపెన్ చేయలేరు. ఇంకా సచ్చినట్టు బిస్కెట్తోనే తింటారనమాట. ఇదైతే నాకెలా తెలుసు అంటే కనుక మా చిన్న బిస్కెట్స్ తినేసేసిన తర్వాత ఎక్కడ పెట్టాలో తెలియక వాడు డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాడు అనమాట. ఆ తర్వాత మా బుడ్డిగాడు వచ్చినప్పుడు నేను బిస్కెట్ ఇస్తే వాడు సేమ్ ఇలాగే ఓపెన్ చేయబోడు, అస్సలు ఓపెన్ అవ్వలేదు. ఇంకా లాస్ట్కి వాడు బిస్కెట్తోనే క్రీమ్ బిస్కెట్ అయితే తిన్నాడనమాట. నాకైతే ఇది బాగా అనిపించింది. క్రీమ్ అది ఉట్టి నాకేసి బిస్కెట్లు అనేవి ఇచ్చేస్తారు కదా, అలా కాకుండా ఇలా అయితే చేస్తారనమాట. సో ఇదైతే టిప్ బాగుంది కదా. ఇప్పుడైతే బిస్కెట్స్ అన్నీ కూడా నేను ముక్కలుగా చేసేసుకున్నాను కదా. ఈ ముక్కలన్నీ చేసేసుకొని ఈ విధంగా అయితే ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పౌడర్ అనేది ఈజీగా అయిపోతుంది అనమాట. లేదు డైరెక్ట్గా ముక్కలు చేసుకొని పాలు వేసి కూడా కలుపుకోవచ్చు. కాకపోతే అది కొంచెం పని ఎక్కువ ఉంటుంది, ఎందుకు ఈజీగా అయిపోద్ది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను మిక్సీ వేసేసాను అనమాట. మనకి ఒకవేళ పైన డెకరేషన్ చేసుకోవాలనుకుంటే కనుక ఆ వైట్ పార్ట్ ఏదైతే ఉందో క్రీమ్, అది క్రీమ్ సపరేట్ చేసి కూడా చేసుకోవచ్చు. అది కావాలంటే నేను ఇంకొకసారి వీడియో చేస్తాను. ప్రస్తుతానికైతే నేను డైరెక్ట్గా అయితే చేసేస్తున్నాను. ఇప్పుడు ఆ బిస్కెట్ పౌడర్లోనే ఒక 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అయితే వేసుకున్నాను అనమాట. కేక్ పొంగాలి కదా. ఆ తర్వాత పాలు అనమాట. కొంచెంగా పాలు అనేది వేసుకుంటూ మనకి ఎంత లూజ్ కావాలనేది చూసుకొని అంతవరకు పాలు అనేది కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటాను అనమాట. ఒకేసారి వేసేసామంటే కనుక మనకి పాలు లూజ్ అయిపోతుంది. ఎక్కువైపోతే మళ్ళీ ఇబ్బంది కాబట్టి నేను చూసుకుంటూ వేసుకుంటున్నాను. మనకి ఏ మాత్రం లూజ్ ఉంటే మనకి కేక్ అనేది స్పాంజీగా వస్తుంది అనమాట. టైట్గా ఉందంటే కనుక గట్టిగా వస్తుంది, కాబట్టి చూసుకొని కలుపు. ఆ తర్వాత ఈ విధంగా కేక్ గిన్నె అయితే తీసుకొని దానికైతే కొంచెం నెయ్యి అయితే రాసుకుంటున్నాను. నెయ్యి కానీ బటర్ కానీ నూనె కానీ ఏమైనా రాసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే కాస్త నెయ్యి అయితే రాసేసి ఈ విధంగా కేక్ బ్యాటర్ మొత్తం వేసేసుకుంటున్నాను అనమాట. చాలామంది ఆయిల్ రాసిన కానీ లేకపోతే నెయ్యి అని ఏదైనా కావచ్చు, రాసిన తర్వాత పైన అయితే కొంచెం పౌడర్ అయితే వేస్తారన్నమాట. అదేనండి పిండి అయితే జల్లుతారు కదా, అంటుకోకుండా ఉంటుందని చెప్పేసి. ఏం అవసరం లేదండి. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఎప్పుడు ఒక్కసారి కూడా నాకైతే అంటుకోలేదు. చాలా బాగా క్లీన్గా అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంకా పౌడర్ వేయడం వల్ల నాకు అడుగు ఆ పౌడర్ మాడుతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇదంతా వేసాక ఒక్కసారి కిందకి పైకి ఒక్కసారి ట్యాప్ చేసేసామంటే కనుక లోపల ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి అనమాట. ఆ తర్వాత కళాయి పెట్టేసుకుని అందులో ఒక స్టాండ్ అయితే పెట్టుకుందాం. ఇలా స్టాండ్ కానీ ఏదైనా గిన్నెని పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఈ కేక్ గిన్నె కూడా పెట్టేసుకొని దాని మీద మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 1/2 గంట నుంచి 20 నిమిషాలు మనకి ఆ స్మెల్ అనేది తెలిసిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకి కేక్ కుక్ అయిపోయిన స్మెల్ వస్తుందో ఒక్కసారి ఇలాగా ఏదైనా స్పూన్ పెట్టి చెక్ చేసుకుని ఉంటే కనుక మనం అంటుకోలేదు అంటే కనుక కేక్ అనేది అయిపోయినట్టు అనమాట. అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత తీసుకొని మనం కేక్ అనేది బొమ్మలించుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. నాకైతే ఈజీగానే వచ్చేసింది. ఒకవేళ రాకపోతే కనుక పైన ఈ విధంగా కుట్టామంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చూసారు కదా గిన్నె అయితే ఎంత క్లీన్గా వచ్చేసిందో, అడుగైతే అస్సలు అంటుకోలేదు, చాలా నీట్గా అయితే వచ్చేసింది కదా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇప్పుడైతే కేక్ని ఒక ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒక ప్లేట్లో వేసేసుకొని దానిపైన అయితే నేను హర్షీ సిరప్ అయితే వేసుకుంటున్నానండి. ఇది ఉంటే ఇది వేసుకోవచ్చు, లేదంటే మామూలుగా డైరీ మిల్క్ చాక్లెట్ ఉంటుంది కదా, దాన్ని కాస్త మెల్ట్ చేసేసి దాన్నైనా వేసుకోవచ్చు. జస్ట్ పైన క్రీమీగా ఉంటే చూడడానికి తినడానికి కూడా అట్రాక్ట్గా ఉంటుందని చెప్పేసి వేసాను అనమాట. అలా వేయకుండా కూడా మనం తినేయచ్చు, మన ఇష్టం. జస్ట్ లైక్ అలా చూడడానికి బాగుంటుందని వేసాను అనమాట. దాన్ని అయితే ఈ విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసేసిన తర్వాత అయితే నా దగ్గర అయితే కేక్ పైన వేసే చిన్నవి ఏమంటారు, అవి చిప్స్ లాంటివి ఉన్నాయి అనమాట. చాక్లెట్ చిప్స్ లాంటివి, వాటి పేరేంటో నాకు సరిగ్గా ఐడియా లేదు. సో అవైతే ఎప్పుడో తీసుకొచ్చాను కేక్ పైన వేయడం కోసం అని చెప్పేసి. అవి అయితే ఉన్నాయని చెప్పేసి దాంతో అయితే జస్ట్ ఇలాగా ఒక రౌండ్గా అయితే చిన్న డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను అనమాట. చూడడానికి బాగుంటుంది. ఇదైతే మామూలుగా తినడానికే కాదండి, సడన్గా మన ఇంట్లో వాళ్ళు ఎవరిదైనా బర్త్డే ఉంటుంది, సడన్గా సర్ప్రైజ్ చేయాలనేటప్పుడు కూడా అప్పటికప్పుడు చాలా ఈజీగా మనమైతే ఈ కేక్ని అయితే చేసి ఇచ్చేసి వాళ్ళకైతే సర్ప్రైజ్ చేయొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అంటే చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు.
నేనైతే ఇంకా మధ్యలో గ్యాప్ ఉంది కదని చెప్పేసి ఒక 2 జీడిపప్పులు అయితే జస్ట్ అలా అంటించారు, అలా పెట్టారనమాట పైన చూడడానికి లుక్ కోసం అని చెప్పేసి. సో ఇదైతే మరి మా ఇంట్లో అయితే చాలా బాగా చేసిన వెంటనే టక అయితే ఖాళీ చేసేసారనమాట. మీలో ఎంతమంది ఇలాంటి కేకులు ఇష్టపడతారో కామెంట్ చేయండి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది కూడా తప్పకుండా కామెంట్లో చెప్పండి. నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నా ఛానల్ 10 మందికి షేర్ అవుతుందన్నమాట. కాబట్టి ప్లీజ్ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసేసి నా ఛానల్ అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది కదా, అది కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. వీడియో చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కేక్ అయితే మటుకు నిజంగా యమ్మీగా ఉందండి. నిజంగా చాలా టేస్టీగా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే, బాయ్.